Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఒక దాని గురించి అయితే బాగా చర్చ అంటే బాగా ఫేమస్ అవుతుంది. అదేంటిదో కాదు, ఈ టైటానిక్ సబ్మర్సిబుల్. అసలు ఈ టైటానిక్ సబ్మర్సిబుల్ అసలు ఎందుకు చేశారంటే మనందరం ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకున్నాం. అంటే టైటానిక్ షిప్ శిథిలాలను చూడడానికి అని చెప్పేసి ఈ టైటానిక్ సబ్మర్సిబుల్ అని చెప్పేసి ఒకటి సంస్థను అయితే రెడీ చేశారని. కానీ అసలు టైటానిక్ షిప్ ఉంది కదా, దాని మిస్టరీ అనేది చాలా అంచనాలకు అయితే ఉంది అనమాట. అసలు ఆ మిస్టరీ ఏంది, అసలు ఎలా మునిగింది అని చెప్పేసి కొన్ని వీడియోలు ప్రీవియస్ చాలా వీడియోస్లో అయితే చూసాము. బట్ ఇప్పుడు వచ్చేసి కొన్ని విషయాలు అంటే అసలు కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి. అదేది ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే మనందరం టైటానిక్ షిప్ని అయితే చూసింటాం. అంటే ఈ టైటానిక్ షిప్ అనేది 1912లోనే ఇట్లా నీటిలో మునిగిపోయింది, అంటే ఒక ఐస్బర్గ్ని గుద్ది అని చెప్పేసి అనుకున్నాము. అసలు దాని గురించి రీసెర్చ్ చేస్తే మొత్తం చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి. దాంట్లో కొన్ని టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఈ షిప్ని అయితే ఎవరైతే ప్రిపేర్ చేశారో అతను డేర్ అనేది మెచ్చుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ఏదైనా షిప్ కానీ ఎవరైనా రెడీ చేశారంటే దాని గురించి ఏం చేస్తాం, ఫస్ట్ టెస్ట్ ట్రయల్కి అయితే పంపిస్తాం. అంటే అసలు అంత బాగుందా లేదా అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇతను మాత్రం ఏం చేశాడంటే డైరెక్ట్ ఈ టైటానిక్ షిప్ అనేది ఒకేసారి 2500 పైగా మందిని, అంటే 2500 పైగానే జనాలను అయితే ఎక్కించారు. అంత బాగానే ఉంది. లోపల ఎలా ఉందంటే ఒక్కొక్కటి చూస్తే 5 స్టార్ హోటల్ కూడా, అంటే 7 స్టార్ హోటల్ కూడా పనికిరానంత అందంగా ఉందన్నమాట. దాని లోపల ఉన్న వాష్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, అలాగే లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్ కానీ, ఇది ఎలా ఉందంటే ఒక మినీ, అంటే లోయర్ క్లాస్ టు అప్పర్ క్లాస్ వరకు ఒకే చోట, అంటే 2500 మంది ఒకే చోట ఉండడం అంటే ఒక రేర్ అని చెప్పాలి. దీన్ని చూసిన లోపల కొన్ని డిషెస్ కానీ, అంటే లోపల ఉన్న ఫుడ్ కానీ అవన్నీ కానీ ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న వారందరూ కూడా, అంటే కొంతమంది అక్కడ అంటే ఆ షిప్లో నుంచి బయటపడ్డ వారిలో కొంతమంది చెప్పారు. అసలు ఇదంతా బాగానే ఉంది, షిప్ ఎలా మునిగింది అని తెలుసుకుంటే మాత్రం అసలు దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఆ షిప్ అయితే డిజైన్ చేశాడో అతను మాత్రం తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సుమారు 1500 మంది పైగా ప్రాణాలు అయితే కోల్పోయారు. అది ఇప్పుడు మనం ఎలానో తెలుసుకుందాం. మామూలుగా షిప్ అనేది ఎలా చేస్తారంటే వీళ్ళు చెప్పడం మాత్రం మేమనే షిప్కు చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం. అది కాక షిప్కు ముందు భాగానే వెనక భాగం అనేది లేయర్స్ మాత్రం డబల్ లేయర్ వేయడం వల్ల మాకంటూ షిప్కి అనేది ఎలాంటి ప్రమాదం ఉండమని చెప్పేసి షిప్ ఓనర్ అయితే చెప్పాడు. సరే ఇది కదా అని చెప్పేసి అందరూ ధీమాతో ఆ షిప్ అయితే ఎక్కారు. ఆ షిప్ ఎక్కడం స్టార్ట్ చేసిన కొద్ది రోజుల కంటే 2 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అంటే ఒక సడన్గా ఒక చోటుకి వెళ్ళి ఒక ఐస్బర్గ్ని అయితే గుద్దింది. ఈ ఐస్బర్గ్ని గుద్దింది అంతా ఓకే. బట్ ఇక్కడికి వచ్చిన అందరికీ సందేహాలు ఏంటంటే ఈ ఐస్బర్గ్ని గుద్దినా కూడా మనకు అనేది షిప్కు లేయర్ ఉంటుంది కదా, డబల్ లేయర్ అన్నారు. బట్ ఇది షిప్కి తగలడం వల్ల ఎందుకు డ్యామేజ్ అయింది అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడే అసలు జరిగింది ఏంటంటే ఎవరన్నా కానీ షిప్కు డబల్ లేయర్ అంటే వాళ్ళు ఏం చేశారంటే కింద మాత్రమే, అంటే బాటంలో మాత్రమే డబల్ లేయర్ వేశారంట. అసలు బాటంలో డబల్ లేయర్ వేసి ఏం లాభం, సరే వేస్తే వేసారనుకోండి. ఈ బాటంలో డబల్ లేయర్ వేసిన తర్వాత సైడ్లు కూడా వేయాలి కదా, అంటే ఏదైనా షిప్ వచ్చి గుద్దినా కూడా ఆ డబల్ లేయర్ వల్ల ఒక లేయర్ ఎరిగిపోయినా కూడా 2వ లేయర్ ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే కింద వేశారు, అంటే కింద ఏదైనా తగ్గుతుందేమన్న ఉద్దేశంతో కింద వేశారు. కానీ కింద దానికంటే సైడ్ మాత్రం ఎఫెక్ట్ పడింది. ఎప్పుడైతే ఈ టైటానిక్ షిప్ వెళ్ళి డైరెక్ట్గా ఐస్బర్గ్ను గుద్దిందో ఆ సైడ్ ఉన్న పార్ట్స్ మాత్రం చాలా డ్యామేజ్ అయ్యాయి. అదిగాక మనకు టైటానిక్ షిప్ కింద, అంటే ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అటు సైడ్ మొత్తం 16 గదులు ఉన్నాయి, అంటే 16 రూమ్స్. ఈ 16 రూముల్లో ఈ డ్యామేజ్ ఏదైతే ఐస్బర్గ్ను గుద్దిందో ఆ డ్యామేజ్ అయిన తర్వాత వాటిలో ఉన్న 5 గదులు మాత్రం డ్యామేజ్ అయ్యాయన్నమాట. ఆ డ్యామేజ్ అయ్యడం కారణంగా సుమారు వాటర్ అనేది లోపలికి వచ్చింది. ఇక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైక్తో డైరెక్ట్ వెళ్ళి చెట్టును గుద్దారనుకోండి, చెట్టుకి ఏం కాదు, కానీ బైక్ మాత్రం స్మాష్ అయింది. ఇక్కడ కూడా సేమ్ ఐస్బర్గ్ను గుద్దడం వల్ల ఇట్లా జరిగింది. అదిగాక ఈ ఐస్బర్గ్ గురించి వాళ్ళకి చాలాసార్లు నోటిఫికేషన్ అయితే వచ్చాయి. అదిగాక ఆ షిప్ కెప్టెన్ వచ్చేసి కూడా చెప్పినా కూడా ఎంతలా వినిపించుకోలేదు. సుమారు ఆ ఐస్బర్గ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు రేడియో సిగ్నల్స్ వల్ల చాలా సంబరాలు అయితే జరిగాయి. అంటే చాలా సందేహాలు మాత్రం వచ్చాయి. ఎంతలా అంటే మీరు ఉన్న చోటు కూడా ఐస్బర్గ్లు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి, రూట్ డైవర్షన్ చేసుకోండి అని చెప్పేసి ఎన్నో మెసేజ్లు వచ్చినా కూడా వీళ్ళు మాత్రం పట్టించుకోకుండా సరే ఏం కాదులే అని చెప్పేసి పోయారు. అలా పోతూ ఫైనల్గా ఒకటి వచ్చేసి ఇంకొక పెద్దదైతే ఐస్బర్గ్ అయితే తగులుకుంది. ఆ ఐస్బర్గ్ సైజ్ కూడా 4 × 6 టన్స్, అంటే అది ఎత్తు దాని హైట్ వెడల్పు ఎంత ఉందంటే 2 కిలోమీటర్ల ఎత్తు 4 కిలోమీటర్ల వెడల్పు సైజ్ మాత్రం ఉంది. అంటే అంత రౌండ్గా ఉంది. సడన్గా దానికి పోయి గుద్దంగానే అది ఉన్నదని తెలిసిన ఒక 5 నిమిషాల ముందే, అంటే దాన్ని గుద్దపోయే ముందే ఇంకా దాన్ని కెప్టెన్ వచ్చేసి ఇట్లా ఐస్బర్గ్ ఉంది జాగ్రత్త గుద్దగాకని చెప్పంగానే ఇంకా అది సడన్గా వెళ్ళి గుద్దడం జరిగింది. ఒకవేళ అంటే తిప్పే టైంలోనే అట్లా గుద్దేశారు. ఒకవేళ తిప్పకపోతే ఇంకా పరిస్థితి చెప్పలేము, అక్కడనే మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఆ షిప్ ఎప్పుడైతే క్రాష్ అయిందో వాళ్ళందరూ రేడియో సిగ్నల్స్ అయితే ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రేడియో సిగ్నల్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏ అయితే షిప్పులు ఉన్నాయో వాళ్ళందరినీ హెల్ప్ కోసం
కోసం అనేది ఆ రేడియో సిగ్నల్లో పంపించారు. అదిగాక వీళ్ళు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వీళ్ళు అదిగాక రాకెట్స్ అనేది గాల్లోకి వదిలేశారు. మిస్టేక్ ఏం కాదు, ఇదేం చేయాల్సిన పని. అంటే ఈ రాకెట్స్ అనేవి ఇసిరేయడం కారణంగా ఈ రాకెట్ అంటే పెద్ద పెద్దలు ఏంటంటే అందరికీ తెలుస్తుంది అనమాట. అటు పక్క చిన్న షిప్లు ఏమైనా ఉన్నా అంటే చిన్న బోట్లు ఏమన్నా ఉన్నా కూడా ఆ బోర్డుకు తెలిసిన వాళ్ళు అంటే ఆ ఏరియాకి వచ్చి వాళ్ళని కాపాడుతారని నమ్మకంతో రాకెట్స్ అయితే ఇసిరేసారా, ఎంత బాగానే పేలాయి. బట్ ఎవరు అనేది రాలేదు. అదిగాక వీళ్ళందరికీ 100 కిలోమీటర్ దూరంలోనే ఒక షిప్ ఉందని తెలిసింది. ఆ షిప్ అనేది వీళ్ళని కాపాడడానికి రావాలంటే సుమారు 3 గంటల సమయం పడుతుంది. ఈ 3 గంటల సమయంలోనే సంఘటన మొత్తం జరిగింది. ఏంటంటే అది అనేది పూర్తిగా విరిగిపోవడం. అదిగాక ఇంకొకటి జరిగింది ఏంటంటే ఇది కానీ కనుక ఆ షిప్ కనుక గ్రహించగిన సుమారు 2000 పైగా ప్రాణాలను అయితే కాపాడేవారు. అది ఏంటంటే ఇప్పుడు ఈ షిప్కి ఏంటంటే టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రాంతంలోనే 35 కిలోమీటర్లోనే ఒక షిప్ అనేది ఉంది. ఈ షిప్ అనేది అంటే వీళ్ళకి ఐస్బర్గ్లు ఉన్నాయని కూడా సిగ్నల్ ఇవ్వడానికి కారణం కూడా ఈ షిప్పే ఉంది. అంటే ఈ షిప్ వీళ్ళకి సిగ్నల్ ఇచ్చింది, మొత్తం ఓకే అనుకుని వాళ్ళంతా అయిపోయింది. ఈ టైటానిక్ ఎప్పుడైతే మునిగిందో ఆ షిప్ అనేది రేడియో అంటే ఇది 35 కిలోమీటర్లు ఏ షిప్ అయితే ఉందో ఆ షిప్ అనేది తన రేడియో సిగ్నల్స్ అయితే ఆఫ్ చేసింది. ఎవరైతే ఇప్పుడు ఎవరు మెసేజ్ చేయరు కదా, ఏం కాదులే అని చెప్పేసి అది ఆఫ్ చేసింది. అది వాళ్ళు ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే అది. రెండవ చేసిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక మిస్టేక్ జరిగిందని ఈ రాకెట్స్ వల్ల. అవును, ఆ రాకెట్స్ వేయడం కారణంగా మొత్తం బాగానే ఉంటుంది, ఎవరైనా కాపాడుతారులే అనుకుంటారు. ఈ 35 కిలోమీటర్స్లో ఉన్న వీరు మాత్రం ఏం జరిగిందంటే ఆ రాకెట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ అంటే టైటానిక్ షిప్లో అందరూ పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారు కదా, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారేమో అనుకుని వీళ్ళ అపోహలో మాత్రం వీళ్ళు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళు పట్టించుకుంటే గినా విత్ ఇన్ 1 అవర్లోనే అక్కడికి చేరే వాళ్ళు. అంటే 35 కిలోమీటర్స్ కాబట్టి 1 అవర్కి 40 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో పోయినా కూడా ఈజీగా వాళ్ళందరినీ 1 అవర్లోనే ఈజీగా వాళ్ళందరి ప్రాణాలు కాపాడేవారు. బట్ ఇక్కడ జరిగిన మిస్టేక్ అయితే ఇది. ఇంకొకటి వచ్చేసి అసలు షిప్లో మామూలుగా అయితే బోట్స్ అనేది పెడుతుంటారు. అంటే ఎంతలా అంటే ఎవరైనా మునిగిపోతే అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బోట్లో తప్పించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ టైటానిక్ షిప్లో మాత్రం బోట్స్ అనేవి చాలా తక్కువ పెట్టారు. మినిమం 2000 మందికి అంటే 2500 పైగా జనాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కలిసి మినిమం అంటే 200 బోట్స్ కూడా ఉండి లేనట్టుగా సరిపోయినాయంట. అదిగాక ఈ బోట్లు కూడా మహా అంటే కూర్చుంటే మాత్రం 65 మంది పట్టేటోళ్ళు, అలాంటిది ఇంకా 20 మందితో మాత్రం ముగిచ్చేసి ఆ బోట్స్ అన్నింటినీ వాళ్ళందరి ప్రజల్ని అంటే అక్కడ ఉన్న జనాలందరినీ ఎక్కించి దింపడం కారణంగా సగం మంది అంటే 1500 మందికి పైగా బాగానే కాపాడారు. కానీ వాటిల్లో కూడా కొంతమంది సుమారు ఇంక 700 మంది మాత్రమే అంటే 700 మంది చిల్లర మాత్రం మిగిలారు. ఇంకా మిగతా వారందరూ చనిపోవడం జరిగింది. అదిగాక వాటిల్లో కొంతమంది వచ్చిన అంటే ఎవరైతే బ్రతికారో కదా వారందరూ ఏం చెప్తున్నారంటే ఇంకా ఈ ప్రమాదం అనేది చెప్పుకోలేకపోతున్నాం, అదిగాక ఇది ఊహించని సంఘటన అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా బాగానే జరిగింది, ఇంకా సర్లే దేవుడి దయ వల్ల బతికామని చెప్పేసి అనుకున్నారు. కానీ అసలు ఇంకా ఇది అయిపోయిన 75 సంవత్సరాల దాకా అసలు టైటానిక్ షిప్ జోలికి ఎవరు పోలేదు. ఈ టైటానిక్ షిప్ ఇంకా శిథిలాన్ని కనుక్కోవాలని కొన్ని రీసెర్చ్ టీంలు అనేది ఆ ఏరియాలోకి పోవాలని నిశ్చయించుకొని కొన్ని అంటే టైటానిక్ ఎలా ఉంది అని చెప్పేసి అవన్నీ అనుకున్నారు. బట్ అది మాత్రం ఇప్పటికి రాలేదు. అంటే అది దాని శిథిలాలు అవన్నీ దొరికాయి, దాంతో బేస్ చేసుకొని ఇప్పుడు టైటానిక్ మూవీ అని కూడా తీశారు. ఈ టైటానిక్ మూవీ తీశారు, అంతా బాగానే ఉంది. ఈ టైటానిక్ షిప్ని మనం బయటికి తీసుకురాలేమా అని అందరికీ డౌట్ వచ్చింది. ఈ టైటానిక్ షిప్ని బయటికి తీసుకురావచ్చు, కానీ ఈ టైటానిక్ షిప్ తీసుకురావడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది. ఒకవేళ దాన్ని తీయాలన్నా కూడా తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పెడతాం, ఒక మ్యూజియంలో పెట్టాలన్నా కూడా దాంతో పెద్ద స్పేస్ మన మ్యూజియంలో కూడా లేదు కదా అని అనుకున్నారు. ఇంకొకటి వచ్చేసి ఒకవేళ టైటానిక్ షిప్ని ఈయన పట్టుకుంటే అంటే ఏదైనా తీసుకొస్తే ఏ పార్ట్ ఒకవేళ ఎక్కడికి పోతుందో కూడా కనిపెట్టుకోలేమని చెప్పారు. కొంతమంది వచ్చేసి ఎలక్ట్రిసిటీతో అంటే కొన్ని ఎయిర్ బబుల్స్తో ఇటు గాల్లోకి ఎగులుతాయి కదా బబుల్స్, ఆ బబుల్స్తో కానీ కొన్ని ఎయిర్ బాల్స్తో కానీ ఇలాంటి బెలూన్స్తో కానీ ఇలాంటి వాటితో చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నారు. దేంతో చేసినా కూడా ఒకవేళ అది కొన్ని పార్ట్స్ వస్తాయి, కొన్ని పార్ట్స్ రావు. ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు అది టైటానిక్ షిప్ వెయిట్ కూడా తెలుసు కదా, దానికన్నా ఇప్పుడు రెట్టింపు వెయిట్ అనేది ఎక్కువైంది. ఎందుకంటే లోపల పాచి డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉండడం వల్ల అది అనేది వెయిట్ ఎక్కువైంది. ఇప్పుడున్న సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ టైటానిక్ షిప్ అనేది విత్ ఇన్ 20 ఇయర్స్లోనే అంటే 2050 సంవత్సరం లోపే ఇంకా టైటానిక్ షిప్ అనేది లోపల శిథిలాలు కూడా కనిపించకుండా అంటే మొత్తం మాయమైపోయే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్టీరియా కారణంగా అంటే మన సముద్రం లోపల కూడా కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, ఆ బ్యాక్టీరియా వల్ల కూడా కొన్ని నాశనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అదిగాక మనకు ఐరన్ గురించి తెలుసు కదా, లోపల కొన్ని ఐరన్ పార్ట్స్ కూడా యూజ్ చేశారు. ఆ ఐరన్ పార్ట్స్ ఇంకా వాటర్లో ఉంటే తుప్పు పడుతుంది ఖచ్చితంగా. ఐరన్ పార్ట్ కూడా తుప్పు పట్టడం కారణంగా కొన్ని పార్ట్స్ అనేవి ఇంకా మిస్ అయ్యి ఇంకా అది చెడిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి సైంటిస్టులు అంటున్నారు. ఎలా అయితే ఈ టైటానిక్ చూడడానికి ఎంతమంది అయితే వెళ్ళారో వారికైతే అంత టైటానిక్ మునిగిపోయినప్పుడు కూడా చాలామంది చనిపోయారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా అసలు టైటానిక్ గురించి. ఇప్పటికి అంటే ఇంకా టైటానిక్ శిథిలాలు చూడాలనుకుంటే ఏదైనా కానీ ఈ 20 to 30 ఇయర్స్లోనే చూసుకోగలం, తర్వాత నుంచి ఇంకా లేదు, దాని పని అయిపోయిందని చెప్పేసి సైంటిస్టులు కూడా అంటున్నారు. దాని శిథిలాలు బయటికి తీయాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడిన విషయం అని చెప్పేసి దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అసలు టైటానిక్ మిస్టరీ గురించి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి.
చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ కూడా మాకు ఒక గిఫ్ట్ లాంటిది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.